బీజేపీకి ఆందోళన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టారని, ఏబీసీడీలలో డి కేటగిరీలో ఆయన పేరు చేర్చారని మండిపడ్డారు. ఇక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కూడా ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఎలా పక్కన పెడతారని ఫైర్ అయ్యారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంతకాలం ఓర్చుకున్నారని, ఇక ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్, నేను రాజీనామానే అనుకున్నాను. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 ఏళ్ళు టైం ఉంది, నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన, కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఎంపీ టికెట్ ఇవ్వరంటున్నారా? ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంటే ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరు అనంట ఏదో అన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. పోటీ చేయట్లేదని చెప్పాను, ఎందుకంటే నేను ఎంపీగా కదా పోటీ చేయాలి. అదేదో అయిపోయింది. ఇప్పుడన్నా ఇస్తారు, 100% ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను. ఎందుకంటే అందరి దృష్టికి పోయింది, నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరి దృష్టికి పోయింది. కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు, నేను ఎట్లయినా వెళ్ళిపోయేటట్టు చేయాలని మాత్రమే 3వ లిస్టులో నా పేరు పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా సహకరించకపోవటం, మళ్ళీ ఇప్పుడు నా పేరు ప్రస్తావన ఒక్క ఫోన్ కాల్ లేదు సార్. ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్. అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు. అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా బీజేపీకి ఆందోళన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టారని, ఏబీసీడీలలో డి కేటగిరీలో ఆయన పేరు చేర్చారని మండిపడ్డారు. ఇక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నట్లు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఎలా పక్కన పెడతారని ఫైర్ అయ్యారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలు అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొద్దిసేపటి క్రితమే సీనియర్ నటుడు బాబు మోహన్ తన పదవికి రాజీనామా చేశాడు. బాబు మోహన్ మనకు తెలుసు, గతంలో బీఆర్ఎస్ లో వర్క్ చేశాడు, మంత్రిగా చేశాడు. అంటే తనకి కేవలం రాజకీయ నాయకుడికి కాదు, ఒక సినీ నటుడికి అపారమైనటువంటి అనుభవం అతడికి ఉంది. తనకున్నటువంటి చరిష్మా ద్వారా నేను బీజేపీకి చాలా సార్లు ఉపయోగపడ్డాను. కేవలం నా ఆందోళన నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కావాలంటే తెలుగు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి నేను బీజేపీ తరఫున ప్రచారం చేశాను. అలాంటి నన్ను మొన్న ఏబీసీ కేటగిరీలో ఎవరైతే ప్రయారిటీ వైజ్ గా డివైడ్ చేశారు, దాంట్లో నన్ను డీలో వేశారు. అసలు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు. నేను బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు ఫోన్ చేసినప్పుడు కనీసం నా ఫోన్ కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నా బదులు నా కొడుకు సీట్ ఇవ్వాలని చూశారు. దానివల్ల మా కుటుంబంలో కలహాలు రావడానికి కారణమైంది. ఒక రకంగా బీజేపీ పెద్దలు విభజించి పాలించాలనేటువంటి విధానంతో వెళ్తున్నారు. అసలు అక్కడ ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గతంలోనే ఆయన ఒకసారి కన్నీరు పెట్టుకుంటూ చెప్పాడు, నేను ఇంత చేశాను బీజేపీ కోసము, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జరిగిన పరాభవం కంటే ఎక్కువగా నాకు బీజేపీలో జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ సతీమణికి అత్యంత ఆప్తుడు, అంటే అక్క తమ్ముడు అని పిలుచుకునేటువంటి అంత ఆప్యాయత మా మధ్యలో ఉండేది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి విడిచి వచ్చినప్పుడు తను చేసినటువంటి వ్యాఖ్యల కన్నా ఇప్పుడు నేను బీజేపీని వదిలి వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే దీని గురించి కొద్దిసేపటి క్రితమే నేను ముఖ్య నాయకులతో మాట్లాడాను. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, వరంగల్ టికెట్ ని తను కావాలని పట్టుబడుతున్నాడు. వరంగల్లో బాబు మోహన్ నిలబెడితే గెలిచేటువంటి అవకాశాలు లేవు, వరంగల్లో అతనికి టికెట్ ఇవ్వడం కుదరదు అనడం ద్వారానే ఇలాంటివి చేస్తున్నారనేటువంటి మాటలు వస్తున్నాయి.
మరి చూడాలి. అయితే ఇప్పుడు బాబుమోహన్ చెప్పింది కూడా నేను వరంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వరంగల్ ప్రజలు నాకు అనుకూలంగా ఉన్నారు, నాతో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, నేను ఎప్పటికైనా వరంగల్ నుంచి ఎంపీగా అవుతాను అని ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది మనకి. అంటే మొత్తానికైతే కొన్ని రోజులుగా క్లాషెస్ వస్తున్నాయి. బాబుమోహన్ ఈ మధ్య కాలంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన నియోజకవర్గానికి కాస్త పరిమితమయ్యారు, ఎక్కడ కూడా వచ్చింది లేదు. పెద్దగా బీజేపీ ఆఫీస్ కి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి హడావిడి చేసేవారు గతంలో, అయితే ఇప్పుడు అలాంటి హడావిడి కనిపించట్లేదు. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ లోకి ఏమైనా వెళ్తారా? కాంగ్రెస్ లో ఆయనకు అలాంటి స్కోప్ ఏమైనా ఉందా? ఎందుకంటే అది ఒకవేళ ఈ బాబుమోహన్ క్యాస్ట్ కి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఒకవేళ ఎస్సీ సంబంధించినటువంటిది అయితే ఆ టైంలో ఏమైనా అక్కడ వేరే అభ్యర్థి లేకపోతే నాకేమన్నా ఇస్తారు అనేటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నారా? లేదా బాబుమోహన్ కి ఎవరైనా వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆఫర్ ఇచ్చారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటివి అయితే ఏం కనిపించట్లేదు. చాలా చెప్పింది ఒకటే, నేను ఇక్కడ బీజేపీలో ఉండి అనవసరంగా వీళ్ళతో మాటలు పడుతూ కనీసం నా ఫోన్లు ఎత్తకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు బేర్ చేయాలి, కాబట్టి నేను పార్టీని వీడుతున్నా అని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. చూడాలి నెక్స్ట్ బాబుమోహన్ జర్నీ ఎటువైపు ఉంటుందో అని. ఎస్ స్వప్న, అలాగే బీజేపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంతకాలం ఆయన ఓర్చుకున్నానని, ఇక ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వప్న? ఖచ్చితంగా బాబుమోహన్ మామూలుగా ఏదైనా ఎమోషనల్ అయినప్పుడు ఆయన వెంటనే ఏడ్చేస్తారు. అంటే గతంలో ఒక రెండు సిచ్యువేషన్ లో కూడా చూసుకున్నాం, ఈసారి కూడా అదే మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఎంత సఫర్ అయ్యానో నాకే తెలుసు, ఒక్కసారి బీజేపీలోకి వచ్చినాక ఇక చావైనా బ్రతికైనా నేను బీజేపీ అనుకున్నాను, బీజేపీ కండువా కప్పుకున్న ఒక కార్యకర్త లాగా నేను పనిచేశాను, నాకు సీట్ వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, గతంలో నేను మంత్రిగా చేశాను, ఆ వైభవం నేను చూశాను, ఇక్కడ కనీసం నేను ఎమ్మెల్యేగా గెలువను అంటే బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చేయగలిగాను. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2404 ఓట్లు బాబుమోహన్కి వచ్చాయి. 2023లో చూసుకుంటే 5524 ఓట్లు వచ్చాయి. అంటే 2018, 23 రెండు సార్లు కూడా బీజేపీ తరఫున పోటీ చేశారు ఆయన. అంటే నా వరకు నేను ఎంత అవ్వగలుగుతానో బీజేపీకి అంత ఇచ్చాను, ఇక్కడ కేవలం నేను నా నియోజకవర్గానికి పరిమితం కాలేదు కదా, అయినప్పటికీ నన్ను ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నారు, వాళ్ళ చిత్కారాలు భరించలేను, నేను ఇంకా రాజకీయ బీజేపీలో ఉండను అని ఆయన చెప్పారు సంజయ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న. కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకుండా